టీజీ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి 4వ విడత అన్నమాట. ఈ 4వ విడతల 4 ఎకరాల నుండి 5 ఎకరాలకు సంబంధించి దాదాపు అయితే పూర్తి కానున్నాయి. చాలామందికి అయితే అన్న మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు, మీరికి సంబంధించి మనకు బెనిఫిషియరీ లిస్టు ఏ జిల్లాలో ఎంత శాతం మనకి పడడమే జరిగింది. మార్చి 31వ తారీఖు అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల నుండి 5 ఎకరాలకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా ప్రభుత్వం. దశల వారీగా చూసుకున్నట్టయితే 57 లక్షల మంది ఖాతాలో 5,000 కోట్లు అయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది. మరో 13 లక్షల మందికి 4,000 కోట్ల మేరనైతే పెండింగ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది అన్నమాట. మరో 4 కోట్లు దీనికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మంజూరు అయితే చేయనున్నారన్నమాట. రైతు భరోసాకు సంబంధించి అలాగే 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా వారికి జమపై సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కింద పెట్టుబడి సాయం అందిస్తేనే విషయంలో లేని స్పష్టతనైతే ప్రభుత్వం మీదనైతే రైతులకు పూర్తిగానైతే నమ్మకం అయితే పోయడం అయితే జరిగిందన్నమాట. మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి మనకు మార్చి 31వ తారీఖు అయితే 5 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కదా ఉల్లా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఈ 4 ఎకరాల నుండి 5 ఎకరాలకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు, ప్రభుత్వం నుంచి వెళ్ళైతే ఏమైనా అప్డేట్స్ అనేది చాలామంది అయితే అడగడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరో కొందరి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందన్నమాట. తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకం శుభవార్త చెప్పిందా? అయితే ఈ 31వ తారీఖున విడుదల చేసినట్లయితే మరి అందరికైతే డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. మరి ఎందుకు తక్కువ మందికి పడుతుంది? 13 లక్షల మంది రైతుల కంటే మరి మిగతా లక్షలు ఇప్పుడు ఏవైతే సాగు చేస్తున్నారో దాదాపు తెలంగాణలో రైతులే 50 లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అంతకు ఎక్కువనైతే ఉండడం అయితే జరిగిందన్నమాట. మరి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఇప్పుడు 4 ఎకరాల వరకు అయితే విడుదల చేసిందని చెప్పడం జరిగింది కదా ఉల్లా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాలకు సంబంధించి కూడా చక్కగానైతే డబ్బులు అయితే ఇంకా మాకు పడలేదు అని కూడా ఇలానైతే చెప్పడం జరిగింది కదా కొందరైతే. వారికి సంబంధించి కూడా 3 ఎకరాలు కానివ్వచ్చు, అలాగే 4 ఎకరాలకు సంబంధించి కూడా దాదాపు అయితే పూర్తి కానుందన్నమాట. ఈ మార్చి ఇప్పుడు ఏదైనా ఉన్నదో మార్చి 10 అంటే మనకు ఈ 10 ఎకరాల లోపు అయితే విడుదల చేసే ఇవ్వడం జరిగింది ఈ మార్చి 31వ తారీఖు. కానీ ఇప్పటికి మనకి ఏప్రిల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ ఏప్రిల్ 10 లోపు అయితే 10 ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. అక్కడక్కడనైతే డబ్బులు అయితే ఇంకా మాకు డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదు, మీ అందరికీ కూడా త్వరలోనే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు యువ వికాసానికి సంబంధించి 4 లక్షలు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రభుత్వంపై అయితే మనకి హెచ్సిసియు ఏదైతే ఉందో దీనికి సంబంధించి బయోడైవర్సిటీ వచ్చేసి అయితే మొన్న భూములకు సంబంధించి అయితే కోర్టులో వచ్చేసి అయితే హెచ్సిసియు స్టూడెంట్స్ అయితే గెలవడం అయితే జరిగిందనమాట. గవర్నమెంట్ ఆదేశించిందనమాట. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది. సో ఇదన్నమాట రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా అయితే మీరు అందరికన్నా ముందుగా మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడు 5 ఎకరాలకు సంబంధించి అలాగే మనకు 5 విడతలను అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి.